నువ్వు ఎమ్మెల్యే గెలవంగానే ఏం చెప్పావు? బాబు ఎవరు కూడా శాలువాలు తేవద్దు, పుష్పగుచ్చాలు తేవద్దు, మాలలు తేవద్దు, ఫ్లెక్స్ వేయొద్దు చెప్పావా లేదా కృష్ణాగడి? ఏబ్బా మీకన్నా గుర్తుందా లేదా? చెప్పాడు కదా, సౌండే లేదబ్బా మీకడ. ఏమంటాడబ్బా మా నాయకుగా భయపడ్డా, మీకే ఇంత భయపడి చేస్తాగా చెప్పాడు. ఏడైనా ఒకటన్నా అట్టాడు జరిగిందా? ఏడబట్టినా వాడమ్మ లాస్ట్కి నా స్కూల్కి సంబంధించిన ఫ్లెక్స్ ఆ పైన బోర్డు పెట్టుంటే వాటన్నిటికి కూడా ఈయన డబ్బానే వేసుకున్నాడు. నేను మున్సిపాలిటీకి డబ్బు కట్టి ఆ బోర్డు వేపిస్తే వాటిని కబ్జా చేసావు. మొన్న గావి వానికి ఏదో మొత్తానికి ఏదో అయినాయి అంటే తీసేసావు మొత్తం. అట్లీస్ట్ అవన్నీ ఇస్తావు, అవి కూడా అమ్ముకుంటావు. తర్వాత ఏడబట్టినా కూడా ఫ్లెక్స్ ఆయన చూస్తాను ఉన్నావు. అవన్నీ ఏడబట్టినా కూడా బొకేసి ఇవ్వగా ఆయనకి, ఏడబట్టినా మావేవాగా. ఒక సంవత్సరం బాగా జరిగింది. రెండో సంవత్సరానికి వచ్చి స్టార్ట్ అయింది. ఒక నాయకుడినేమో, ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడినేమో అడ్డంగా నరికేస్తా అన్నావు. ఒక నాయకుడినేమో ముసునుకు సంబంధించిన ఒక నాయకుడు, సీనియర్ మోస్ట్ నాయకుడినేమో నోటికి వచ్చినట్టు తిట్టి ఆయన వేడనుకొని ఆయన వచ్చిన తర్వాత నువ్వు నివ్వకపోయి ఆయన అడ్డం తిరిగి తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జి నీకోసం సీటు త్యాగం చేసిన అతన్ని పొట్టను పెట్టుకున్నావు. ఎక్కడ నీ అవినీతి బయటపడద్దు, ఎక్కడ నీ మైనింగ్ మాఫియా బయటపడద్దు అని చెప్పి అక్రమ కేసు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నా మీద మర్డర్ కేసు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మా మనుషుల్ని వీడియో తీయటానికి పోతే డ్రోన్ తోటి వాళ్ళని కత్తులు పెట్టి వాళ్ళని పట్టుకొని కోయిలో గుంట దొవ్వి నీ మనుషుల చేత గుంట దొవ్వి నువ్వు ప్రతాపగడి మీద చెబుతావా చెప్పవా, చెప్పకపోతే ఈ గుంట వేసి బూడి చేస్తాను అని జేసీపీ పెట్టి బెదిరించి ఆ తర్వాత నేల కోసం అడగడానికి వచ్చిన చంద్ర భాగము అంటే కొత్త పగం పేపర్ వాయిపాగం మీకు బాగా గుర్తుంది, మీడియా బాగా గుర్తుంది. అతన్ని వచ్చి చెంప చెగుమని కొట్టి నాయకుడిని ఈరోజు ఓకే ప్రతిపక్షాలని భయపెట్టావు, జైలు పంపించావు, కేసులు పెట్టావు, మర్డర్ కేసులు పెట్టావు. ఇవన్నీ మీ పార్టీ వాళ్ళని నువ్వు ఆత్మశోభతో చచ్చిపోయే విధంగా చేయటం, వాళ్ళని ఇష్టానుసారం తిట్టడం, కొట్టడం, ఇదే రౌడీజమా నువ్వు చేసేది? ఈ విధంగా మీ పార్టీ వాళ్ళనే నువ్వు చేస్తూ ఉంటే ఈరోజు మీ పార్టీ వాళ్ళు నా బర్త్డేకి ఎంతమంది ఈ విషయం చెప్పారు నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, డైరెక్షన్ మార్చుకో కృష్ణారెడ్డి, డైరెక్షన్ మార్చుకో. మా పార్టీ నుంచి ఒక అతన్ని సస్పెండ్ చేసాం, అతను వచ్చేసి ఆ డైరెక్షన్లో కొద్దిగా నడుస్తున్నావు, అది దెబ్బతింటావు నువ్వు అని కూడా నేను చెప్పి అప్పటికి ఇప్పటికి కూడా అవిగా మీటింగ్ పెట్టావు. ఇంకా ఏదో భోగోగా పెడతాగంట, కావగా పెడతాగంట, యోగగా పెడతాగంట, దగదెత్తుగా పెడతాగంట. ఎవరైనా పెడితే మాకేమవుతుంది బా? మా నాయకుడికి నా మీద అభిమానం ఉండగా, నాకు ఆయన మీద నా అభిమానం ఉండగా మమ్మల్ని ఎవరేం చేయగలరు? అయ్యా ఈయన 2.5 సంవత్సరం ఎమ్మెల్యే, అది కూడా అర్ధ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అటు దగదెత్తిలో కాగు పెట్టగాడు, అవిగా కాగు పెట్ట భేదా సోదరుని ఏ విధంగా భ్రష్టు పట్టించాలనేది ఒకటి నువ్వు కంకణం కట్టుకుంది ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే భేదావోగకి ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో అటు యానాది శెట్టి గారి కుటుంబం కావచ్చు, మరిశెట్టి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇక అందరి మీద కూడా నువ్వు ఏ విధంగా కక్ష సాధింపు చేస్తున్నావో కొంత అర్థమైపోయింది. ఏదో నువ్వు ఏదైనా కొద్దిగా తిట్టావునుకో, మరిశెట్టి అంటే వచ్చేస్తావు, టపటప 4 మాటలు మాట్లాడేస్తే అయిపోతుంది. కామన్ అది. ఎందుకంటే అతను దీనికోసం ఏది అతని మనుగడ కోసం మరిశెట్టి అటాడి చేస్తాం. కానీ అఫ్కోర్స్ అవేక్యమ్మ చేయదు అనుకోండి. సో అటాడి మేము పట్టించుకోం. మరిశెట్టి వచ్చి ప్రెస్ మీడియా వచ్చి నన్ను తిడతాడు, నాకే ఏదైనా పక్కన అవుతుంది చెప్తాడు, మంచోడు పాపం ప్రతాపగడి వదిలేసి చెప్పేది. ఈరోజు మీ నాయకుడే నిన్ను ఏ విధంగా చిత్కరించుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకో. ఈరోజు మీరు చేస్తున్న పనులు, మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు చేస్తున్న దౌర్జన్యాలు ఇప్పుడిప్పుడే అందరికీ కూడా బాగా అర్థమైంది. ప్రజానీకాన్ని అందరికీ కూడా అర్థమైంది. కాకపోతే ఇప్పటికి కూడా కొంతమంది బయటకు వచ్చి ఏదైనా బయట పడితే
ఎక్కడ మనల్ని బెదిరిస్తాడో, ఎక్కడ కేసులు పెడతాడని కొంచెం భయం అయితే ఉంది. ఈరోజు భేదావోగని భ్రష్టు పట్టించాలని ఒక కంకణం కట్టుకొని కొంతమందితో, మా పార్టీ నుంచి వచ్చినో ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళతో కలిసి ఆ బోట్ల వ్యవహారంలో నువ్వు ఏం చేసావో నీ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా మస్తాన్గా అక్కడ ఉన్నాయి. అట్లాగే నాకు తెలిసి రవిచంద్ర గారు కూడా ఉంటాయి, గ్యారంటీ ఉంటాయి. దాంట్లో ఎవరు ఏం చేశారో సమగ్ర నివేదిక, ఏ నాటకాలు ఆడారో అన్నీ కూడా ఒక గ్యారంటీ ఉంటాయి. అన్నీ వస్తాయి బయటికి, అన్నీ వస్తాయి. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.